నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. 25 ఏళ్ల కిందటి వరకు గుండెపోటు అంటే కేవలం వృద్ధుల సమస్యగానే భావించేవాళ్లం. కానీ నేడు 25 ఏళ్ల వయసు వారిలోనూ గుండెపోటు ప్రమాదం వెన్నంటి ఉంటోంది. పొగ, మద్యం వంటి వ్యసనాలు, తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలు, మారిన ఆహారపు అలవాట్లు ఇవన్నీ యువ గుండెల పాలిట శాపాలుగా మారుతున్నాయి. చిన్న వయసుకే గుండెపోటును తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో యువ హృదయాల్ని పదిలంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుండె జబ్బులు అనేవి ఏ 50లు 60లు దాటిన తర్వాత వచ్చే జబ్బులని అనుకోవటానికి ఇక ఎంతమాత్రం వీల్లేదేమో. ఎందుకంటే ఇటీవలి కాలంలో యుక్త వయసులో వచ్చి పడుతున్న గుండె జబ్బులను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. మన దగ్గర 20 నుండి 30 ఏళ్ల వయస్కులకు దాదాపు 20% దాకా గుండె జబ్బులు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. యుక్త వయసులో గుండె జబ్బులు ముఖ్యంగా గుండె నొప్పికి దారితీసే యాంజైనా, అలాగే గుండెపోటు లాంటి సమస్యలు ప్రధానంగా వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ గుండె జబ్బులకు కారణం ప్రధానంగా కరోనరీ ఆర్టరీ డిసీజ్, అంటే గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనుల్లో పూడికలు ఏర్పడటం. దీంతో క్రమంగా ఛాతీ నొప్పితో మొదలయ్యే యాంజైనా, నిశ్శబ్దంగా విరుచుకుపడే గుండెపోటు లాంటి సమస్యలు యుక్త వయసులో ఎక్కువగా కనిపిస్తున్నాయి. 30-40 సంవత్సరాల క్రితం చూస్తే ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ అనేది 60 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుండేవి. బట్ ఇటీవల కాలంలో ఏంటంటే బాగా తక్కువ వయసులో, అంటే 50లు 40లు ఈవెన్ 30స్లో కూడా చాలా మందికి హార్ట్ అటాక్ వస్తూ కనిపిస్తుంది. సో ఇది ఎందువల్ల ఇలా జరుగుతుంది అనేది మనం చూస్తే, ఇది ఎక్కువగా ఇట్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. అంటే ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోతుంది. ఇంట్లో ఉంటాం, కార్ ఎక్కుతాం లేదా స్కూటర్ ఎక్కుతాం, వర్కింగ్ ప్లేస్కి వస్తాం, లిఫ్ట్లో వెళ్తాం, పైకి పని చేస్తాం, దాన్ని ఇమీడియట్గా వెళ్తుంటాం. సో ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ అనేది చాలా తగ్గిపోయింది 30-40 ఇయర్స్ తోటి కంపేర్ చేస్తే. రెండోదేమో స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువైపోయినాయి. ప్రతి దానిలోనూ ఏదో ఒకటి అచీవ్ చేయాలి, కాంపిటీషన్ పెరిగిపోయింది. సో దీంతో స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి. డైటరీ హ్యాబిట్స్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అవైలబిలిటీ, ఫైబర్ తీసుకోవడం తగ్గిపోవటం, మామూలుగా ఫ్రూట్స్ కన్జంప్షన్ తగ్గిపోతుంది, ఆకుకూరల కన్జంప్షన్ తగ్గిపోతుంది. సో ఎక్కువ యూసేజ్ ఆఫ్ ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్, వెస్టర్నైజేషన్, అంటే మన వెస్టర్న్ ఫుడ్స్కి మనం ఎక్కువ మంది అలవాటు పడటం. సో ఈ రకమైన డైటరీ చేంజెస్ తోటి కూడా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం చాలా పెరిగిపోతుంది. వీటన్నిటితో పాటు స్మోకింగ్ పెరగటం, ఆల్కహాల్ కన్జంప్షన్ ఒక మోతాదు దాటి ఎక్కువ తీసుకోవటం, వీటన్నిటి వలన కూడా హార్ట్ అటాక్స్ అనేవి బాగా ఎక్కువైపోతున్నాయి. హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం పట్టణాల్లో ఉన్న వాళ్ళకి 2 నుండి 3 రెట్లు ఎక్కువ అనమాట. అదే జీన్స్ ఉంటాయి, అంటే పల్లెటూరులో ఉన్న పట్టణంలో ఉన్న జీన్స్ అయితే ఒకటే, కాకపోతే లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. పల్లెటూరులో ఏంటంటే చేలోకి వెళ్ళటం, నడవటం, వాళ్ళ ఫుడ్ స్టైల్స్ అన్ని కొంచెం తేడా ఉండటం వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం తక్కువ. గుండె జబ్బులకు ప్రధాన కారణాలు అందరికీ తెలిసినవే. అవి పెద్దవారిలోనైనా యుక్త వయసులోనైనా ఒకేలా ఉంటాయి. తినే ఆహారంపై సరైన నియంత్రణ లేకపోవటం, శారీరక వ్యాయామం అస్సలు లేకపోవటం, ఇంకా నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనలు, అలాగే ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లు. ఇవన్నీ కలిసి మొదట్లో అధిక బరువును, ఆపై మధుమేహాన్ని, హై బీపీని, అలాగే కొలెస్ట్రాల్ సమస్యలను తెచ్చిపెట్టి చివరకు అది గుండె రక్తనాళాల్లో బ్లాకుల్ని తెచ్చిపెట్టే కరోనరీ ఆర్టరీ డిసీజ్కు దారితీస్తుంది. యుక్త వయసులో వచ్చే గుండెపోటుతో వచ్చే చిక్కేమిటంటే దానికి సంబంధించిన లక్షణాలు పెద్దగా కనిపించకపోవటం. చాలాసార్లు నిశ్శబ్దంగా విరుచుకుపడి అది ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకే యుక్త వయస్కులందరూ కూడా 25 ఏళ్లు దాటాక గుండె ఆరోగ్యాన్ని తెలిపే కొన్ని పరీక్షలు చేయించుకోవటం చాలా అవసరమని సలహా ఇస్తున్నారు డాక్టర్లు. హార్ట్ అటాక్స్ లో 80% ఆఫ్ ది హార్ట్ అటాక్స్ అనేవి మనం ప్రివెంట్ చేయొచ్చు, అంటే నివారించవచ్చు అనమాట. సో ఎలా ప్రివెంట్ చేయగలం అనుకుంటే, ఒకవేళ గుండె ప్రాబ్లం అనే ఉన్న లోపల ఏర్పడుతుంటే దాన్ని ఎర్లీ స్టేజెస్లో మనం కనుక్కొని హార్ట్ అటాక్ వరకు రాకుండా
ఆ ఉన్న ప్రాబ్లమ్ని సరి చేసుకోవడం ఒక పద్ధతి. సో దీనికి ఏంటంటే రెగ్యులర్ చెకప్ అనేది అవసరం. సో రెగ్యులర్ చెకప్ అది చేసుకుంటుంటే మనకి హార్ట్ లోపల ఏదైనా సమస్య ఏర్పడుతుంటే అది తొలి దశలోనే మనం కనుక్కుని వాటికి ట్రీట్మెంట్ చేసుకుంటే ఇలాగ హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. రెండోది అసలు హార్ట్లో సమస్య ఏర్పడకుండా ప్రివెంట్ చేసుకోవటం. సో దానికి మన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వారంలో కనీసం 5 రోజుల పాటు ఎక్సర్సైజ్ చేయటం, డయట్లో ఆహారంలో కొంచెం మంచి ఆహారం తీసుకోవడం, అంటే ఆకుకూరలు, ఫ్రూట్స్ ఇవి ఎక్కువ తీసుకోవటం, స్మోకింగ్ చేయకుండా ఉండటం, అండ్ ఆల్కహాల్ వీలైనంత వరకు అవాయిడ్ చేయటం, లేదా తీసుకున్నా లిమిటెడ్గా తీసుకోవటం. అండ్ దెన్ రెగ్యులర్ చెకప్లో మనకి షుగర్ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, ఇలాంటివి చెక్ చేసుకుని ఒకవేళ వాటిలో ఏమైనా తేడా ఉంటే వాటిని మందుల ద్వారా కానీ లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కానీ మనం సరి చేసుకోవటం, సరైన వెయిట్ మెయింటైన్ చేసుకోవటం. సో ఇవన్నీ చేయడం ద్వారా హార్ట్ లోపల సమస్య అనేది రాకుండా మనం ప్రివెంట్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. వయస్సు పైబడిన వాళ్లతో పోలిస్తే చిన్న వయసులో వచ్చే గుండెపోటు ప్రమాదకరమైందే కాదు, ప్రాణాంతకమైంది కూడా. ఇందుకు కారణమూ ఉంది. పెద్ద వయసులో గుండెపోటు ఒక్కసారిగా రాదు. రక్తనాళాల్లో అడ్డంకులనేవి క్రమంగా పెరుగుతూ వస్తాయి. ఇలాంటప్పుడు బ్లాక్ అవుతున్న రక్తనాళాలకు పక్కనే కొల్లేటరల్స్ అనే చిన్న చిన్న రక్తనాళాలు పుట్టుకొస్తాయి. దీంతో ప్రధాన రక్తనాళంలో అడ్డంకి మూలంగా రక్త ప్రసారం ఆగిపోయినా పక్కనే ఉండే కొల్లేటరల్స్ రక్తనాళాల సాయంతో గుండెకు కొద్దిగానైనా రక్తం అందుతుంది. యువతలో ఇలాంటి పరిస్థితి కనిపించదు. కొల్లేటరల్ రక్తనాళాలు ఏర్పడకపోవటంతో గుండెపోటు వచ్చినప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంటుంది. తక్కువ వయసులో ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్స్ ఒకవేళ వస్తే అవి తీవ్రంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అంటే ఇప్పుడు మామూలుగా హార్ట్ అటాక్స్ అనేవి బాగా బ్లాక్స్ సివియర్గా ఉండి వాటి మీద సడన్గా క్లాట్ ఏర్పడి హార్ట్ అటాక్ రావచ్చు. ఒక్కోసారి బ్లాక్స్ మైల్డ్గా ఉండి కూడా దాని మీద సడన్గా క్లాట్స్ ఏర్పడి హార్ట్ అటాక్ అనేది రావచ్చు. నెమ్మదిగా బ్లాక్స్ పెరుగుతూ ఆ తర్వాత హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే మనకి హార్ట్ మజిల్కి అడ్జస్ట్ అవ్వడానికి వీలవుతుంది అనమాట. దాన్ని ఇస్కిమిక్ ప్రీకండిషనింగ్ అంటాం. అలా కాకుండా మైల్డ్ బ్లాక్ మీద సడన్గా బ్లడ్ క్లాట్ ఏర్పడి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఆ హార్ట్ మజిల్కి అడ్జస్ట్ అవ్వడానికి టైం ఉండదు అనమాట. సో దానివల్ల ఏంటంటే డ్యామేజ్ అనేది బాగా సివియర్గా ఉంటుంది. తక్కువ వయసులో హార్ట్ అటాక్స్ వచ్చే వాళ్ళలో ఈ ఇస్కిమిక్ ప్రీకండిషనింగ్ అనేది ఉండే అవకాశాలు రిలేటివ్గా తక్కువ ఉంటాయి. సో దానివల్ల వీళ్ళలో వచ్చే హార్ట్ అటాక్స్ బాగా సివియర్గా ఉండటం, ఎస్పెషలీ స్మోకర్స్లో, స్మోక్ చేసే వాళ్ళలో సివియర్గా ఉండటం, అండ్ దెన్ అది మరణానికి దారితీయటం లేదా హార్ట్కి డ్యామేజ్ బాగా ఎక్కువ అయిపోవటం, ఇలా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సమతుల ఆహారం తీసుకోవటం, నిత్యం కనీసం 1 గంట పాటు వ్యాయామం చేయటం, ఆందోళన, ఒత్తిళ్లను తగ్గించుకునే విధంగా యోగా, ధ్యానం, పుస్తక పఠనం లాంటి కొన్ని మంచి వ్యాపకాలను ఆశ్రయించటం, ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా గుండె రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేటట్టు జాగ్రత్త పడచ్చు. తద్వారా యువతరంలో గుండె పనితీరు భేషుగ్గా ఉండే విధంగా చూసుకోవచ్చు. పొగ, మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండడం, ఒత్తిళ్లు, ఆందోళనలను చక్కగా నియంత్రించుకుంటూ ఉండడం ద్వారా చిన్న వయసులో గుండెపోటును ఎలా నివారించుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న